నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురుతుల్యులు పూజ్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ గారు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు విభిన్నకరమైన అంశాలకు అనుగుణంగా వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకుని సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపే ఈ కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితాంశానికి సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి. అవేంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు దండు ఆంజనేయరాజు గారి సమీక్షాభినందన అభిప్రాయం మాలిక వచ్చింది. వారికి నచ్చిన కవిత ఏపీ వెంకటరెడ్డి గారిది. దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుంచి రాస్తున్న, ముందుగా ఎంతో నేర్పుతో ఓర్పుతో వారం వారం క్రమం తప్పకుండా నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి నమస్సుమాంజలి. మీకు కూడా ప్రత్యేక నమస్సుమాంజలి ఆంజనేయరాజు గారు. అలాగే నాకు నచ్చిన కవిత వేదిక సమర్పకులైన గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కృతులు. ఈ వారం నాకు నచ్చిన కవిత తేదీ 14 నవంబర్ నాటిది, ఏపీ వెంకటరెడ్డి గారిది. బాలల దినోత్సవ సందర్భంగా బాల సాహిత్యపు అంశంలోనిది. చిట్టి పొట్టి తారకలకు వెంకటరెడ్డి గారి శీర్షిక పేరు చిచ్చర పిడుగులు. వారు పల్లవిలో ఇలా అంటారు: బాలలమ్మ బాలలు చూడరమ్మ గోలలు, ముచ్చటైన మాలలు మాయ మర్మం లేని ముచ్చటైన మాలలు అంటూ వెంకటరెడ్డి గారు పల్లవిలో కవిత్వం బాలల గురించి వారి సహజ ధోరణి ఉట్టిపడేలా కవిత్వీకరించారు. ఇంకా చరణంలో అంటారు: ఎగురుతున్న పక్షులు అలు పెరగని దక్షులు, అక్కడికక్కడ నడకుండా ఆటపాటల సాక్షులు. ఎగురుతున్న పక్షులు అలు పెరగని దక్షులు, అక్కడిక్కడనకుండా ఆటపాటల సాక్షులు. ఆడుతుంటే అందం విడవలేని బంధం, అరమరికలు లేనట్టి అనుబంధ సుగంధం అంటూ కవిగారైన శ్రీ వెంకటరెడ్డి గారు చిట్టి పొట్టి బాలల్ని నిజంగా ఎగురుతున్న పక్షుల్లాగా అక్కడిక్కడ అనకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడే చిచ్చర పిడుగులైన పిల్ల పిడుగులను ఆటల పాటల సాక్షులుగా వారి కవితలో నిరూపించారు. ఇంకా చివరి చరణంలో అంటారు వెంకటరెడ్డి గారు: పిల్లల్ని కలుపుకుంటేనే ఇష్టం, కసురుకుంటే కష్టం, పిల్లల్ని చేరదీయలేనప్పుడు సమాజానికి నష్టం అంటూ ముగించిన వారి కవిత చిచ్చర పిడుగులు సహజ కవిత్వాన్ని నేటి కవిత బాల సాహిత్యానికి అందించడం, వారి యొక్క సహజ అరమరికలు లేని పిల్లలను వర్ణించుకుంటూ వచ్చిన వారి యొక్క సహజ కవిత్వము ఈ వారం నాకు నచ్చిన కవితగా మీ ముందు ఉంచుతున్నాను అంటూ వెంకటరెడ్డి గారు చాలా చక్కని అభిప్రాయం మాలికను పంపారు. చిట్టి పొట్టి బాలల యొక్క వ్యవహారాన్ని వర్ణిస్తూ వెంకటరెడ్డి గారు వ్రాసిన ఈ కవితకు వచ్చిన సమీక్షాభినందన ఎంతో బాగుంది. వెంకటరెడ్డి గారు, మీకు హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే మీ యొక్క మంచి కవితకు చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపిన ఆంజనేయరాజు గారికి సదా ధన్యవాదాలు. మనకు వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి నచ్చిన కవిత మన సీనియర్ కవయిత్రిమణి శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారికి. ముద్దు వెంకటలక్ష్మి గారి శక్తి అనే కవిత మాట అనే సాధారణ అంశాన్ని అసాధారణమైన లోతుతో పరిశీలించింది. మాట ఒక చిన్న శబ్దం, ఒక వ్యక్తీకరణ మనిషి అంతర్మనాసనపై ఎంత మహత్తర ప్రభావం చూపగలదో కవయిత్రి ప్రతి పంక్తిలో స్పష్టంగా చూపించారు. ఎదుటి వ్యక్తి తెలిసో తెలియకో పలికే మాట ఒక్కొక్కసారి హఠాత్తుగా మనస్సుని, స్వరాన్ని నీరింకిపోయిన బావిని చేసేస్తాయి అనే పంక్తి మాటలు మన హృదయాన్ని క్షణంలో చీకటి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయనే సత్యాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ నీరింకిపోయిన బావి రూపకం మనసు ఖాళీగా మారిపోవడాన్ని ఎంతో సున్నితంగా చూపుతుంది. అలాగే ఉద్దేశపూర్వకంగానే వదిలిన మాటల బాణాలు ఆత్మ న్యూనతతో తల ఇసుకలో కూరుకుపోయినట్టు అనే వాక్యం కించపరిచే మాటలు ఎలా మనల్ని ఒంటరిగా అశక్తంగా మార్చేస్తాయో బలంగా రుజువు చేస్తుంది.
తల ఇసుకలో కూరుకుపోయినట్టు అన్న ఉపమానం మనిషి నిరాశలో పొందే నిస్సహాయతను ప్రతిబింబిస్తుంది. కవిత చివర్లోని ఒక్కొక్కరి మాట వెన్ను తట్టి నిటారుగా నిలబెడుతుంది. మనలో దాగిన మనకే తెలియని శక్తిని ఆవాహన చేస్తుంది అనే పంక్తి మాటల నిర్మాణాత్మకతను గొప్పగా తెలియజేసింది. మాటలు కేవలం గాయపరచడమే కాదు, నిర్మించగలవు, మనల్ని నిలబెట్టనోగలవు, కొత్త బలం నింపనోగలవు అన్న శక్తివంతమైన సందేశాన్ని అందించింది. వారి కవితకు అభినందనలంటూ మనకి చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు డాక్టర్ మామిడాల శైలజ గారు. మరి మన సీనియర్ కవయిత్రిమణి ముద్దు వెంకటలక్ష్మి గారి కవితలు ఎంతో భావగర్భితంగా ఉంటాయి. ఒక మాట అనే చక్కని కోణాన్ని ఆవిష్కరించిన వెంకటలక్ష్మి గారికి సదా కృతజ్ఞతాభివందనాలు, అలాగే శుభాభినందనలు. డాక్టర్ మామిడాల శైలజ గారు, మీకు ధన్యవాదాలు. మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక మన కవివరిలు శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది. వారికి నచ్చిన కవిత డాక్టర్ మామిడాల శైలజ గారి కవిత. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సులండి. ఈ వారం శ్రీమతి డాక్టర్ మామిడాల శైలజ గారు 18వ తేదీన వ్రాసిన అనుక్షణికం అన్న స్వేచ్ఛా కవిత చాలా బాగుంది. స్ఫూర్తినిచ్చే ఈ కవిత నేను చదివినప్పుడు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గడించిన వారి నుండి సాధారణ పౌరుల వరకు తొందరపాటు నిర్ణయం తీసుకొని తనువు చాలించడం గుర్తుకు వచ్చి ఎంతో బాధగా అనిపించింది. ఎన్నో ఓటముల పాలైన కేఎఫ్సి అధినేత కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ తన 65వ ఏట ఆత్మహత్య ప్రయత్నం చేసి అందులోనూ ఓటమి పాలయ్యాడు. తర్వాత అతడు సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. క్షణికావేశంలో ఒక వ్యక్తి తీసుకునే అపరిపక్వ నిర్ణయం తన కోసమే బ్రతుకుతున్న వారు నిరాధారులై ఎంత విలపిస్తారో అన్న పంక్తులతో కవితను చక్కగా ఆరంభించారు కవయిత్రి. చీకటి ఎంత చిక్కనైనా ఎక్కడో చిన్న వెలుగు ఉంటుందన్న ఆశాభావం కల్పిస్తూ శాంతంగా ఆలోచించమని తెలియజేయడం ఎంతో బాగుంది. తిమిరానికి భయపడవద్దు, సమరం చేయి అన్న బోధన కూడా ఉటంకించి ఈ కవితకు విలువను పెంచారు. మనం బ్రతుకుతోంది మనల్ని అర్థం చేసుకునే వారి కోసమేనా? ఈ ప్రకృతి నిరంతరం తన ప్రేమను పంచుతూనే ఉంటుందని ఉద్బోధించడం సబబుగా అనిపించింది. ఓర్పుతో ఉంటే బాధే శక్తిగా మారి మౌనంలోంచి కొత్త కథ ఆరంభమవుతుందని ఆశావహ దృక్పథంతో వీరు కవితను ముగించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటలో ఒక చరణంలో ఆయన రాసిన గొప్ప పంక్తులు: దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారథి ఎవరురా? నిరంతరం ప్రయత్నమున్నదా? నిరాశకే నిరాశ పుట్టదా అంటారు. ఈ మాటలు క్షణక్షణం గుర్తుంచుకుంటే ఎవరికైనా మరణించాలని అనిపిస్తుందా? మరి ఇంత స్ఫూర్తిదాయక కవిత వ్రాసిన శ్రీమతి శైలజ గారికి అభినందనలు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరాఘటంగా సాగిస్తున్న మన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపారు మనకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు. మరి వారికి సదా ధన్యవాదస్తుతులు. అలాగే వీరి యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పొందిన డాక్టర్ మామిడాల శైలజ గారి కవితకు శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు. నేటి కవిత సాహితీమూర్తులంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ నాకు నచ్చిన కవిత లింక్ని. అలాగే ఆ యొక్క కామెంట్ సెక్షన్లో మరి మన సమూహంలో కూడా యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క అభినందనలను, సలహాలను, సూచనలను కూడా తప్పకుండా తెలియజేయండి. అంతేకాకుండా మన కవివర్య గణానికంతటికీ ఒక చిన్న మనవి: మీకు సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన వైవిధ్యభరితమైన అంశాలకు అనుగుణంగా వచ్చిన కవితలలో ప్రతిరోజు కూడా మీకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగిన చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని కోరుతూ ఇక ఈ వారం సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.